స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా మీరు వాక్యాన్ని చదువుకున్నారా? దేవునితో మీరు నడుస్తున్నారా? హానోకు దేవునితో నడిచాడు గనక మరి దేవుడు ఆయన్ని కొనిపోయాడు కనుక ఆయన భూమి మీద ఈ లోకంలో లేడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవునితో నడుస్తామో ఈ లోక క్రియలతో కానీ ఈ లోక మనుషులతో కానీ మనకు మరి సంబంధం అనేది ఉండదు. దేవునితో మనం మరి జతపరచబడి ఉంటాము కనుక మరి దేవునికి మహిమకరంగా మనం జీవిస్తాం కనుక మరి నీకు ఆశీర్వాదం, నీతో ఉన్న వారికి కూడా మరి మేలు అని నీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనాలు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి వెలిగించుటగా దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనుష్యులు మనుషులు మన సత్క్రియలను చూచి మరి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ దినం ఎంతమంది ప్రజలు మరి దేవుని నీవు సత్క్రియలు కలిగి నీ దేవుని వెలుగును నువ్వు ప్రకాశింపనిస్తున్నావు నీ జీవితంలో. ఎందుకు మాటలు చెప్తున్నానంటే చాలామంది ప్రజలమైన మనము, నేను కావచ్చు మీరు కావచ్చు, ఇక్కడ ఏమంటున్నారంటే మనము ఆశీర్వాదాల కోసం చూస్తున్నాం, ఈ లోక భోగాల కోసం మనం చూస్తున్నాం. నాకు ఇల్లు కావాలని దేవుని యొద్దకు వస్తున్నాం, లేదా నాకు ఆస్తి రావాలని దేవుని దగ్గరకు వస్తున్నాం, నాకు వివాహం జరగాలని, నాకు వ్యాధి తగ్గాలని, మరి నన్ను దేవుడు దీవించాలని అనేక మందికి నన్ను అప్పిచ్చేవారుగా ఉండాలని మరి ఈ వాగ్దానాలను బట్టి మరి కొన్ని విషయాలను బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆశీర్వాదాల వెంట పరిగెడుతున్నాం. కానీ దేవుని సన్నిధికి దేవుని బిడ్డలుగా మనం అలా కాదు. కానీ దేవుడు మనలను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు కనుక ఆయన నీ మాట ఇచ్చిన దేవుడు తప్పని దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరైన యేసుక్రీస్తు నీకు తెలియచేస్తూ ఇంకోటి, మానవులుగా మనుషులుగా లేదా విశ్వాసులుగా మనం చేయలేదు. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చామంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ నేను కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నేను ఆశీర్వాదములు వెంట పరిగెట్టడం కాదు, కానీ నన్నే ఆశీర్వాదకరముగా నువ్వు చెయ్యి అని నువ్వు ప్రార్థన చెయ్యి, నన్నే దీవెనకరంగా నువ్వు చెయ్యి ప్రభు అని మరి నేనే అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లు నన్ను చెయ్యి ప్రభు అని ప్రార్థన చేయి. ఎందుకంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నీ దగ్గర ఉంటుంది. కానీ నీవే ఆశీర్వాదకరంగా మారిపోతే, నీవే దీవెనకరంగా మారిపోతే మరి అనేక మందికి ప్రయోజనకరము, దేవునికి మరి చాలా ఆనందం. ఎందుకంటే నీ వెలుగు, నీ క్రియలు చూసి, నీ సత్క్రియలు చూచి నీవు ఆశీర్వదించబడడం చూచి, లేదా నీవే ఆశీర్వాదకరంగా మారిపోవడాన్ని బట్టి, నీవే దీవెనకరంగా మారిపోవడాన్ని బట్టి అనేక మంది మరి ప్రభువును మహింపరుస్తారు, ప్రభు చెంతకు వస్తారని తెలియచేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఆశీర్వాదాల కోసం పరిగెట్టొద్దు, మరి దీవెనల కోసం పరిగెట్టొద్దు, స్వస్థతల కోసం పరిగెట్టొద్దు. కానీ నీవే ఆశీర్వాదకరముగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. అట్టి కృప మనందరికీ మరి తోడైండునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయడని వాగ్దానం చేస్తున్న ఎంతమంది ప్రజలు నా తండ్రి నాయన ఆశీర్వాదాల కోసం చూస్తున్నారు, నాయన దీవెనల కోసం చూస్తున్నారు, స్వస్థతల కోసం చూస్తున్నారు, లేదా గృహాల కోసం చూస్తున్నారు. నా తండ్రి ప్రతి ఒక్కరూ ఆ విధంగా కాకుండా వారే ఆశీర్వాదకరంగా మారిపోయినట్లు నీ కృపను అనుగ్రహించమని, వారి ద్వారా వారిని ఆరే ఆశీర్వాదకరంగా మారిపోయి నీ క్రియలు, నీ వెలుగు ప్రపంచమంతా ప్రకాశింపబడినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సమయంలో నా తండ్రి
రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని, గర్భఫలం ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులు చంటి బిడ్డల మొదలు వృద్ధుల వరకు నా ప్రభువా ప్రతి ఒక్కరిని కరుణించండి, కృప చూపించండి. అనేక మంది నా తండ్రి నేను చనిపోతూ ఉన్నారు. నేను ఏ విధము చేత నేను కేరళలో జరిగిన ఇన్సిడెంట్ని బట్టి కావచ్చు, యాక్సిడెంట్లు ప్రభా నేను జరుగుతుంటే 4-5 చనిపోతూ ఉన్నారు తండ్రి. అయ్యా అనేక మంది చనిపోతాను, అనేక మంది నాయన గాయాల పాలై మంచానికే నాయన పరిమితమైపోయిన వారు ఉన్నారు ప్రభు. అందరినీ కృప చూపించండి నాన్న, కరుణించండి తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఇంకా నాయన ప్రభు మా గ్రామాలను, మా రాష్ట్రాలను, మా దేశాలను కాచి కాపాడమని ప్రతి ఒక్కరూ నాయన నీవు రక్షకుడు అని తెలుసుకునే కృపని అనుగ్రహించి నీ చెంతకు చేరే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకుంటున్నా ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని నా తండ్రి సంవత్సరం అంతయు దయకిరీటాన్ని ఉంచమని, అలాగే తండ్రి ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మంచి వాగ్దానం ద్వారా మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు. అలాగే మీ క్రియలు మరి అనేక మందికి ప్రకాశింపనీయుడు అంటే, మీ వెలుగు ప్రకాశింపనీయుడు అంటే పొందుకున్న ఆశీర్వాదాన్ని, పొందుకునే వాగ్దానాన్ని అనేక మందికి మీరు షేర్ చేయడమే మీ క్రియలు, సత్క్రియలు మరి ప్రకాశింపజేయనట్లు కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.